నమస్తే వెల్కమ్ టు వీటీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. తొట్టంబేడు మండల సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహాన్ని పరిశీలించిన టీడీపీ సీనియర్ నాయకురాలు బొజ్జల బృందమ్మ. విద్యార్థినీలకు దుప్పట్లు, కార్పెట్లు పంపిణీ. శ్రీకాళహస్తి ఆలయంలో శ్రీ కాలభైరవ స్వామివారి అభిషేక సేవ, ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు. రాష్ట్ర స్థాయి పురస్కారాలకు ఎంపికైన శ్రీకాళహస్తి ప్రభుత్వ పాఠశాల స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులను అభినందించిన ఉపాధ్యాయులు. శ్రీవారి సేవలో భారత మహిళా జట్టు క్రికెటర్లు. దర్శన ఏర్పాట్లు చేసిన టీటీడీ అధికారులు. ప్రభుత్వ వసతి గృహాల్లో మెరుగైన వసతులు కల్పిస్తామని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుద్దిరెడ్డి తల్లి బొజ్జల బృందమ్మ చెప్పారు. తొట్టంబేడు మండల పరిధిలో గల సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహాలలో విద్యార్థినీలకు దుప్పట్లు, కార్పెట్లు పంపిణీ చేశారు. ప్రభుత్వ వసతి గృహాల్లో మెరుగైన వసతులు కల్పిస్తామని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుద్దిరెడ్డి తల్లి బొజ్జల బృందమ్మ చెప్పారు. తొట్టంబేడు మండల పరిధిలో గల సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహాలలో విద్యార్థినీలకు దుప్పట్లు, కార్పెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బొజ్జల బృందమ్మ మాట్లాడుతూ, వసతి గృహాల్లో ఉంటూ చదివే విద్యార్థుల్లో అత్యధికులు నిరుపేద కుటుంబాలకు చెందిన వారే అన్నారు. ఇలాంటి విద్యార్థులకు మెరుగైన జీవితం ఇవ్వాలనే ఆశయంతో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ముందుకు పోతుందన్నారు. వసతి గృహాల్లో విద్యార్థులకు పౌష్టికాహారం అందే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. తరచూ వసతి గృహాలు తనిఖీ చేస్తూ విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పిస్తామని బొజ్జల బృందమ్మ భరోసా ఇచ్చారు. వసతి గృహాల్లో ఉండే విద్యార్థులు తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా చదువుకొని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆమె ఆకాంక్షించారు. ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని బొజ్జల బృందమ్మ సూచించారు. తాను అన్ని వేళలా విద్యార్థులకు అందుబాటులో ఉంటానన్నారు. ఈ కార్యక్రమంలో వసతి గృహ అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మంగళవారం సందర్భంగా నిన్న రాత్రి ఆలయంలో కాలభైరవ స్వామివారి అభిషేక సేవ నిర్వహించారు. శ్రీ జ్ఞాన ప్రసూనంబిక సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి ఏకాంత సేవ అనంతరం ఈ కార్యక్రమం నిర్వహించారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మంగళవారం సందర్భంగా నిన్న రాత్రి ఆలయంలో కాలభైరవ స్వామివారి అభిషేక సేవ నిర్వహించారు. ప్రతి మంగళవారం శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి ఏకాంత సేవ అనంతరం కాలభైరవ స్వామికి పాలు, పెరుగు, తేనె, విభూది, చందనం, కుంకుమ, నారికేల జలాలు, కందిపూడి, పన్నీరు జలాలు, పలు రకాల సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకించారు. కాలభైరవ స్వామివారికి వడమాల, నిమ్మకాయల మాల, గజమాలతో కాలభైరవ స్వామిని శోభాయమానంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం వేద మంత్రాల మధ్య మంగళ వాయిద్యాల నడుమ కాలభైరవ స్వామికి ఆలయ ప్రాకారోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తీశ్వర ఆలయ అధికారులతో పాటు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కాలభైరవ స్వామివారిని దర్శించుకున్నారు.
హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ సేవా కార్యక్రమాలలో భాగంగా శ్రీకాళహస్తిలోని పూసల వీధిలో హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ అధినేత మునీర్ బాషా ఆధ్వర్యంలో 150వ నెల సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి తల్లి బొజ్జల బృందమ్మ పాల్గొని పేదలకు నిత్యావసర సరుకులను దుప్పట్లను అందజేశారు. హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ సేవా కార్యక్రమాలలో భాగంగా శ్రీకాళహస్తిలోని పూసల వీధిలో హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ అధినేత మునీర్ బాషా ఆధ్వర్యంలో 150వ నెల సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ తల్లి బొజ్జల బృందమ్మ పాల్గొని పేదలకు నిత్యావసర సరుకులను దుప్పట్లను అందజేశారు. అనంతరం హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ సభ్యులు బొజ్జల బృందమ్మను ఘనంగా సత్కరించి ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా బొజ్జల బృందమ్మ మాట్లాడుతూ హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాలను అభినందించారు. ప్రతి ఒక్కరూ హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాలు ఆదర్శంగా తీసుకొని పేదలకు వారి వంతు సహాయం చేయాలని కోరారు. తన వంతు సహాయంగా ఈ సంస్థకి ప్రతి నెల 10,000 రూపాయలు ఆర్థిక సాయం చేస్తారని తెలియజేశారు. ఇక తమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక ప్రతిభావంతులకు ప్రతి నెల 6,000 రూపాయలు ఎన్టీఆర్ భరోసా పింఛన్ అందజేస్తున్నారని, తమ ప్రభుత్వం కూడా పేదవారిని ప్రత్యేక ప్రతిభావంతులని ఆదుకునే కార్యాచరణ చేపడుతున్నారని తెలియజేశారు. 3,000ని 6,000 చేశారు చీఫ్ మినిస్టర్ గారు. అది చాలా నేను ఆ 6,000 చేసిన రోజు నేను తలుచుకునేది మునీర్ని. ఎందుకంటే 30, 35, 40 మందిని ఆయన సాకుతున్నాడు. ఈరోజు ఆ 3,000 చేరిందంటే ఆయన పెట్టే ఖర్చు వచ్చినట్టు. ఇప్పుడు ఆయన అడిగిన దాంట్లో కూడా తప్పు లేదు. మీకు ఒక్కొక్కరికి 6,000 వస్తుంది కాబట్టి మీరు ఆ బియ్యాన్ని మీరు కూడా కొనుక్కోగలరు. ఇంకొక 35 మందిని ఆయన సాకగలడు. ఓకేనా? మీకు ఇవ్వచ్చు, ఇవ్వాలా, ఇవ్వకూడదని కాదు. కానీ ఆ 3,000కు తగ్గ డబ్బు ఆయన దగ్గర మిగిలింది అనుకోండి, అది ఇంకొక 35 మందికి సాకచ్చు. ఇంకొకటి ఏమంటే బెడ్ రిడన్ వాళ్ళు అక్కడ చూశాను నేను ఒక్కరిని. ఈ వీధులు ఎక్కడో బాగా పూర్తిగా బెడ్ రిడన్ అయిపోయింది. ఒక అమ్మాయి పడుకొనే ఉంటుంది, లేయలేదు. పక్క వీధిలో కదా, అమ్మే వీధిలో. అక్కడ అది ఇప్పుడు 15,000 చేశారు వాళ్ళకి. పూర్తిగా బెడ్ రిడన్ ఉండి నీళ్ళల్లో ఎవరైనా లేవలేని పరిస్థితుల్లో పెరాలసిస్ వచ్చి బ్రెయిన్ డ్యామేజ్ అయ్యి ఏదన్నా సరే పూర్తిగా లేవలేని పరిస్థితుల్లో ఉండేదానికి చంద్రబాబు నాయుడు గారు 15,000 శాంక్షన్ చేస్తున్నారు. ఎవరైనా ఉంటే చెప్పండి. ఎందుకంటే ఇది తెలుసో తెలియకపోవచ్చు, తెలిసే ఉంటుంది ఇటువంటివన్నీ. ఆయన ఏమేమి ఇస్తున్నారు అనేది ముందుగా అందరూ అనుకుంటుంటారు. అది నాకు మొన్న ఇక్కడ ఏ వార్డుకి పోయింది, మనం ముగ్గురిని చూసాం. ఒక ఇంట్లో రిటార్టెడ్ మంచం మీదే ఉన్నారు, లేసే పరిస్థితిలో కూడా లేరు. వాళ్ళని చూసి నాకు అనిపించింది నేను చాలా తక్కువ చేస్తున్నానేమో, ఊరికే చూసిపోతున్నా అంతే, సహాయం చేయలేకపోతున్నానేమో అనిపించింది. నేను ఇంకా ప్రతి నెల మునీర్ గారికి నేను 10,000 ఇస్తాను. ఆ 10,000 తోటి ఆయన ఏ రకంగా చేస్తారో లేదు. ఇంకా మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, మా పిల్లలు ఉన్నారు, అందరి సహాయం నేను తీసుకుంటాను. తీసుకొని మునీర్ గారికి ఇచ్చానంటే నేను పలానా నేను చెప్పను, ఆయనే చేస్తారు. ఎందుకంటే అంత నమ్మకమైన మనిషి.
పెట్టి ఇంటికి అసలు నిజంగా మెచ్చుకోవాల్సింది కుటుంబాన్ని. ఎందుకంటే భార్య బిడ్డలు అందరూ ఒప్పుకున్నారు, వాళ్ళని మెచ్చుకోవాలి మనం. ఫస్ట్ వాళ్ళ అమ్మగారిని చాలా ఆప్యాయంగా చూసేది నన్ను. నాకు కూడా మా అమ్మ గుర్తొచ్చేది ఆమె దగ్గరికి వస్తే. ఇట్లే లావుగా బలంగా ఉండేది మా అమ్మ, చాలా బాగా అనిపించేది. సరే, జరిగిపోయిన వాటికి మనం మునీర్ ద్వారా వచ్చినారు, రమేష్ ద్వారా వచ్చినారంటే ఏది కావాలన్నా కూడా చేస్తాం. చాలా మందికి ఇండ్లు ఉండవు, ఇండ్లు కూడా నేను చూస్తాను, అది కూడా ఎక్కడెక్కడ అనేది చెప్తే. తర్వాత ముఖ్యంగా 4 పిల్లల్ని పేర్లు తెలీదు కానీ చాలా హార్డ్ వర్క్ చేశారు. కూర్చోండి మీరు కూర్చోండి. వాసు పట్టుకో బయలుదేరి 2 ఇచ్చేసి 2 ఇంకోటి కూడా ఇచ్చేసి మీరు ఒక్క నిమిషం మునీర్ బాయి ఈయన మెయిన్ పర్సను. ఈయన వల్లే ఇంతమంది 35 నుండి 40 మంది దాకా ఈయన చూసుకుంటున్నాడు. ఈయన షాపు చాలా చిన్నది, దాంట్లో వచ్చే ఆదాయము ఆయన 10 మందికి పంచుతున్నాడంటే చాలా గొప్పగా చెప్పుకోవాలి మనం. మన కాళహస్తికి ఇటువంటి వ్యక్తి ఉండడం కూడా మన అదృష్టము. కానీ ఈయన చేసేది నాకు చాలా తక్కువ అనిపిస్తుంది, ఇంకా ఎక్కువగా చేయాలి, అందరు సహాయం చేయాలా. నేను దీని గురించి ఆలోచించి నేను కూడా అడిగాను, నన్ను కూడా మెంబర్లు వేసేయండి దీంట్లో, నేను చూసుకుంటాను, నేను కూడా ఉంటానయ్యా మీరు చేసే మంచి పనిలో అని అన్నాను. సో ఇక్కడ 35 మంది ఉన్నారు, ప్రతి ఒక్కరూ రకరకాలుగా ఉన్నారు. వికలాంగులు ఉన్నారు, బీదోళ్ళు ఉన్నారు, గుడిసెలు ఇల్లు లేనోళ్ళు ఉన్నారు, నడవలేనోళ్ళు ఉన్నారు, మాట్లాడలేదు. ఇటువంటి వాళ్ళకి అందరికీ ఇతను సహాయం చేస్తున్నాడు. అదే కాకుండా ఈరోజు ఒక 50 మంది ఇక్కడ ఉండే వృద్ధులను తీసుకొచ్చి వాళ్ళకు బెడ్షీట్స్ ఇస్తున్నాడు. ఇంత మంచి మనసు గల ఆయనకి ఆయన ఇంకో 100 ఏళ్ళు బాగా బతికి అందరికీ సహాయం చేయాలని కోరుకుంటున్నాను. దీంట్లో వాళ్ళ కుటుంబం కూడా చాలా బాగా హెల్ప్ చేసింది, మంచి పేరు హెల్పింగ్ హ్యాండ్స్ అనేది. ఈయన అందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఉండేటి ఏమన్నా అవసరం లేనేటి గోడౌన్లలో ఎక్కడైనా వేసేసినేటి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఏదైనా సరే తీసుకొచ్చి ఫ్రీ బజార్ అని పెట్టాడు. ఎక్కడ ఆయన షాప్ ముందరే పెడతాడు. ఆ దారిని పోయే పేదలందరూ వచ్చి వాళ్ళకి కావాల్సినవి ఏమన్నా ఉన్నా కూడా తీసుకుంటుంటారు. ఇది చాలా మంచి ఆలోచన, చాలా ఇది. దీనికి మటుకు నేను మా బాబుతో స్పెషల్గా మాట్లాడి సహకారం చేయాలని నేను కోరుకుంటున్నాను. నేను చెప్పలేను కానీ ఫ్యూచర్లో మటుకు నేను దీన్ని ఇంపార్టెంట్ ఇష్యూగా తీసుకుంటాను. కాళహస్తిలో వీళ్ళకి ఏదన్నా కొంచెం పెద్ద ఇదిగా చేయాలని నా కోరిక. డిఫరెంట్ అంటే ఎట్ట చేయాలనేది నేను మళ్ళీ ఆలోచించి చెప్తాను. నేను అందరికీ కృతజ్ఞత తెలుపుకుంటున్నాను, ముఖ్యంగా ప్రెస్ వాళ్ళకి. ఎందుకంటే వీళ్ళు శ్రీకాళహస్తిలో గ్రామ దేవతగా వెలిసి ఉన్న పొన్నాలమ్మ దేవాలయంలో ద్వారపాలకులు జయ విజయాల విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ కుమార్ పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలో గ్రామ దేవతలుగా వెలిసి ఉన్న పొన్నాలమ్మ దేవాలయంలో ద్వారపాలకులు విజయాల విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముందుగా హోమాది పూజాది కార్యక్రమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం ద్వారపాలకులు జయ విజయాల విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముందుగా హోమాది పూజాది కార్యక్రమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం జయ విజయ విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ కుమార్ హాజరై పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీకాళహస్తి పట్టణంలో గ్రామ దేవతగా వెలిసి ఉన్న
పొన్నాలమ్మ దేవాలయంలో జయ విజయాల విగ్రహాలను ప్రాణ ప్రతిష్ఠ చేసి ఆ విగ్రహాలను దేవస్థానంలో అమ్మవారి గర్భాలయం ఎదుట కొలువు తీర్చడం, ఈ కార్యక్రమానికి తనను ముఖ్య అతిథిగా ఆహ్వానించిన ఆలయ కమిటీ సభ్యులకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. శ్రీకాళహస్తిలో పట్టణంలోని ప్రతి ఒక్కరూ ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. పానగల్ నందు వెలసి ఉన్నటువంటి శ్రీ పొన్నాలమ్మ తల్లి యొక్క ద్వారపాలకులు ఎవరైతే ఉన్నారో జయ విజయుల యొక్క ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ఈరోజు ఘనంగా చేయడం, అదేవిధంగా ఎన్నో సంవత్సరాల కోరిక ఈరోజు ఈ యొక్క ఆలయ ధర్మకర్తలి అధ్యక్షులు గౌరవనీయులు లక్ష్మారెడ్డి గారు, డాక్టర్ చంద్రశేఖర్ గారు మెల్లచూరు, అదేవిధంగా మిత్రులు మురళీరెడ్డి గారు, పెద్దలు వెంకటరెడ్డి గారు, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి ఆలయ కమిటీ ప్రధాన అర్చకులు అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎందుకంటే మన కాళహస్తి పట్టణంలోకి మనం ఎంటర్ అవటానే మరి పొన్నాలమ్మ తల్లి గ్రామ దేవత. మరి ఎవరైతే ముత్యాలమ్మ తల్లి, గంగమ్మ తల్లి, అంకాలమ్మ తల్లి, పొన్నాలమ్మ తల్లి వీరందరూ కూడా మన దుర్గమ్మ తల్లి కొండ మీద వీరందరూ కూడా మన కాళహస్తిని వారు మరి రేయింబౌలు చూసుకుంటూ మనల్ని అందరినీ కాపాడుతూ మన ప్రజలందరినీ కూడా వారి దీవెనలతో చల్లగా చూస్తూ శ్రీకాళహస్తిలో ఆ భగవంతుడు వాయులింగేశ్వరులు జ్ఞాన ప్రసన్నమ్మ సమేత ఏ రకంగా మనల్ని కాపాడుతూ అదే రకంగా ఈ గ్రామ దేవతలు కూడా మనల్ని కాపాడుతూ వస్తున్నారు. ఎన్నో పురాతనమైనటువంటి ఆలయం పొన్నాలమ్మ తల్లి. మరి ఇక్కడ ఉన్నటువంటి ధర్మకర్తలు వారందరూ కూడా మరి ఒక కళ్యాణ మండపం పెట్టుకుని అదేవిధంగా దాని ద్వారా వచ్చేటటువంటి ఒక దీంతో ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసుకుంటూ మరి ఇక్కడ నిత్యం ధూపదీప నైవేద్యం జరుగుతూ మరి రానున్న రోజుల్లో కూడా ఇంకా కూడా ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసే విధంగా కూడా మరి కాళహస్తి ప్రజలందరూ కూడా కలిసి కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి ఈరోజు నన్ను ఆహ్వానించిన దానికి ఆలయ కమిటీ అధ్యక్షులకి వారి ధర్మకర్త మండలి అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు. శ్రీకాళహస్తి అగ్రహారం పాఠశాల స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు గుంటూరులోని తాడికొండలోని కేంద్రంలో గత ఏప్రిల్ నెలలో నిర్వహించిన పోటీల్లో పాల్గొని రాజా పురస్కారాలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా వారికి అభినందన కార్యక్రమం నిర్వహించారు. శ్రీకాళహస్తి బాబు అగ్రహారం పాఠశాల స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు గుంటూరులోని తాడికొండలోని కేంద్రంలో గత ఏప్రిల్ నెలలో నిర్వహించిన పోటీల్లో పాల్గొని రాజా పురస్కారాలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఎంపికైన వినోద్, మురళీకృష్ణ, శ్రీనివాసులు, యశ్వంత్, లోకేష్లు విద్యార్థులకు ప్రాంతీయ శిక్షణ బాబు అగ్రహారం పాఠశాల ప్రధానోపాధ్యాయులు జ్ఞానప్ప మరియు స్కౌట్ కార్యాలయ కమిషనర్ టి రమేష్ బాబు అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్కౌట్ కార్యాలయ కమిషనర్ టి రమేష్ బాబు మాట్లాడుతూ శ్రీకాళహస్తిలోని బాబు అగ్రహారం ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న వినోద్, మురళీకృష్ణ, శ్రీనివాసులు, యశ్వంత్, లోకేష్లు గుంటూరులోని తాడికొండలోని ప్రాంతీయ శిక్షణ కేంద్రంలో గత ఏప్రిల్ నెలలో నిర్వహించిన పోటీల్లో పాల్గొని రాజా పురస్కారాలకు ఎంపికైనట్లు తెలిపారు. వీళ్ళందరూ త్వరలో రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా రాజా పురస్కారాలతో పాటు ధృవీకరణ పత్రాలు అందుకోనున్నట్లు వివరించారు. విద్యార్థుల్లో సేవా భావాలను నేర్పి సేవలు అందించడంలో సత్తా చాటేందుకు కృషి చేసిన స్కౌట్స్ అండ్ గైడ్స్ జిల్లా కార్యదర్శి ఎం జయరాం, సహాయ కమిషనర్ పార్వతి, డిటిసి సావిత్రిలను పాఠశాల ప్రధానోపాధ్యాయులు జ్ఞానప్ప, ఉపాధ్యాయ బృందం అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కౌట్స్ అండ్ గైడ్స్ జిల్లా యూత్ చైర్మన్ షేక్ అజారుద్దీన్, అసిస్టెంట్ కమిషనర్ చింతలపూడి పార్వతి, స్కౌట్ మాస్టర్ సుబ్రహ్మణ్యం, యోగానంద తదితరులు పాల్గొన్నారు. మరియు డిస్ట్రిక్ట్ చీఫ్ కమిషనర్ డాక్టర్ శేఖర్ గారి ఆదేశాల మేరకు శ్రీకాళహస్తిలోని ప్రతి పాఠశాలలో స్కౌట్ గైడ్ యూనిట్లు ప్రారంభించాము. ఇటీవల ఈ ఏడాది ఏప్రిల్ 24వ తేదీన విజయవాడ గుంటూరులోని తాడికొండ శిక్షణ కేంద్రంలో కాళహస్తి నుంచి 5 మంది బాబుగ్రారం స్కూల్ మున్సిపల్ హై స్కూల్ నుంచి 5 మంది స్కౌట్ విద్యార్థులు వెళ్ళి ఆ టెస్టింగ్ క్యాంప్లో పాల్గొన్నారు. అక్కడ వీళ్ళు ప్రతిరోజు వాళ్ళకి నేర్పించిన వాటిపైన వాళ్ళకి ఎగ్జామ్ పెట్టారు. ఆ ఎగ్జామ్లో మన పిల్లలు అందరూ పాస్ అయ్యారు. వీళ్ళందరికీ రాజు పురస్కార్ అవార్డులు పొందినట్టు ప్రశంసా పత్రాలు కూడా మనకు పంపించడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఈ రాజ్య పురస్కార్ ఎగ్జామ్లో పాస్ అయిన పిల్లలకి, అవార్డులు వచ్చిన పిల్లలకి ఉన్నత విద్యా శాఖలో కానీ ఉన్నత విద్య ఏం చదవాలన్నా కూడా 0.5% రిజర్వేషన్ కల్పిస్తుంది. ముఖ్యంగా వీళ్ళలో అందరికీ కాకపోయినా కొందరికైనా రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా ఈ సర్టిఫికెట్లు ప్రదానం త్వరలో చేయబోతారు. మాకు ముఖ్యంగా బాబుగ్రామ్ స్కూల్లో నుంచి ప్రోత్సాహం ఇస్తున్న మన హెడ్ మాస్టర్ గారికి,
పార్వతి మేడంకి ధన్యవాదాలు. ముఖ్యంగా వీళ్ళకి ప్రతిరోజు వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళని స్కౌట్ గైడు ఎలా ఉండాలా, ఎలా మనం వాళ్ళకి నియమాలు ఎలాంటివి, ఏ విధంగా ట్రైనింగ్ అవ్వాలా అనే దానిపైన మన స్కౌట్ మాస్టర్ మరియు యూత్ చైర్మన్ ఎస్కే అజారుద్దీన్ ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే గత ఏడాది కూడా ఇదే స్కూల్ నుంచి ఇద్దరు మనకి ఎంపికయ్యారు. ఈ ఏడాది 5 మంది ఇదే స్కూల్ నుంచి ఎంపికయ్యారు. వీళ్ళందరికీ శిక్షణ ఇచ్చింది మన ఎస్కే అజారుద్దీన్. కాబట్టి ఈ సందర్భంగా అజారుద్దీన్ అభినందిస్తున్నాను. అలాగే ప్రతి పాఠశాలలో కూడా మన విద్యాశాఖ అధికారి శేఖర్ గారి ఆదేశాల మేరకు యూనిట్ ప్రారంభించాలని ఈ సందర్భంగా తెలియదు. శ్రీకాళహస్తీశ్వరుని సేవలో విజయనగరం జిల్లా మాడుగుల నియోజకవర్గం ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ పాల్గొన్నారు. కుటుంబ సభ్యులతో వాయి లింగేశ్వరుని దర్శించుకున్నారు. వారికి ఆలయ మర్యాదలతో దక్షిణ గోపురం వద్ద వేద పండితులతో స్వాగతం పలికారు. స్వామి అమ్మవార్ల ఆలయాల్లో అంతరాయాల దర్శనం ఏర్పాటు చేసిన ఏఈఓ సతీష్ కుమార్ కుటుంబ సభ్యులకు గురు దక్షిణమూర్తి ఆలయం వద్ద వేద పండితులు శివప్రసాద్ శర్మ బృందంచే ప్రత్యేక ఆశీర్వచనాలు అందించారు. తీర్థ ప్రసాదాలు, స్వామి అమ్మవార్ల చిత్రపటాలను టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్ అందించారు. ఈ కార్యక్రమంలో ప్రదీప్, కన్నాలి ప్రతాప్, సిద్ధులయ్య తదితరులు పాల్గొన్నారు. తిరుపతి రాఘవేంద్రనగర్ కులశేఖర ఆళ్వార్ మార్గంలో కొత్తగా వేసిన 100 అడుగుల రోడ్ను ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే మన్నూరు సుగుణమ్మ పరిశీలించారు. యూజీ కేబుల్స్ కోసం ఇష్టానుసారంగా రోడ్లు తవ్వి వదిలేశారని తెలిపారు. థర్డ్ పార్టీతో నాణ్యత పరిశీలించాకే రోడ్ల బిల్లు చెల్లించాలని ఈ సందర్భంగా అధికారులకు సూచించారు. తిరుపతి రాఘవేంద్ర నగర్ కులశేఖర్ ఆళ్వార్ మార్గంలో కొత్తగా వేసిన 100 అడుగుల రోడ్డును ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే మన్నూరు సుగుణమ్మ పరిశీలించారు. యూజీ కేబుల్స్ కోసం ఇష్టానుసారం రోడ్లు తవ్వి వదిలేశారని తెలిపారు. థర్డ్ పార్టీతో నాణ్యత పరిశీలించాకే రోడ్ల బిల్లు చెల్లించాలని ఈ సందర్భంగా అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ స్వలాభం కోసం మాజీ ఎమ్మెల్యే మాస్టర్ ప్లాన్ రోడ్లని వాడుకుంటున్నారన్నారు. 15% కమిషన్ కోసం రోడ్ల నాణ్యత మాజీ ఎమ్మెల్యే పట్టించుకోలేదని, అధికారులు మాజీ ఎమ్మెల్యేకు అనుకూలంగా నాసిరకం రోడ్లకు సహకరించారన్నారు. అధికారులు పునరాలోచన చేయాలని కోరారు. ఇక 6 లేయర్స్తో వేసిన రోడ్లు నెలలు గడవక ముందే పాడవడం ఘోరమన్నారు. 5 ఏళ్ల గ్యారెంటీ ఉన్న రోడ్లు నాసిరకానికి కరుణాకర్ రెడ్డి కక్కుర్తే కారణమన్నారు. థర్డ్ పార్టీతో అన్ని రోడ్లు పరిశీలించాకే కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లించాలని అన్నారు. సంక్షేమంతో పాటు జిల్లాను అభివృద్ధి బాటలో నడిపించడమే లక్ష్యంగా చిత్తూరు జిల్లా స్టాండింగ్ కమిటీ సమావేశం సాగింది. జిల్లా అభివృద్ధికి చేపట్టవలసిన చర్యలపై సభ్యులు తన గలంను వినిపించారు. జిల్లా పరిషత్ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాస అధ్యక్షతనతో చిత్తూరు ఉమ్మడి జిల్లా పరిషత్ స్టాండింగ్ కమిటీ సమావేశం జరిగింది. మొదటగా చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రభుత్వం సూచనలతో జిల్లాను సంక్షేమం, అభివృద్ధి చేపడతామని తెలిపారు. అలాగే నూతనంగా గెలుపొందిన ఎమ్మెల్యేలు పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, గంగాధర, నెల్లూరు ఎమ్మెల్యే థామసులు సమావేశానికి హాజరై సమావేశంలో పరిచయం చేసుకుని ప్రజా సమస్యలపై తమదైన శైలిలో తమ గలంను వినిపించారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ సీఈఓ గ్లోరియా, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ రమ్య, స్త్రీ శిశు సంక్షేమ శాఖ కమిటీ చైర్మన్ భారతి, జిల్లా అధికారులు, జెడ్పీటీసీలు పాల్గొన్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భారత మహిళా క్రికెటర్లు దర్శించుకున్నారు. బుధవారం ఉదయం విఐపి విరామ సమయంలో టీమిండియా మహిళా క్రికెట్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, సఫాలి వర్మ, రేణుకా సింగ్, పూజా వస్త్రకర్, దీప్తి శర్మలు స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో మహిళా క్రికెటర్లకు వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. బుధవారం ఉదయం విఐపి విరామ సమయంలో తెలంగాణ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్, టీడీపీ ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డిలు స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
రాష్ట్ర అభివృద్ధికి అమరావతి రాజధాని ఎంతో అవసరమన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. తాజాగా బాధ్యతలు చేపట్టిన వెంటనే అమరావతి రాజధాని ప్రాంతానికి వెళ్లిన ఆయన పనుల పురోగతిని ప్రత్యక్షంగా పరిశీలించారు. అనంతరం గత 5 సంవత్సరాలలో జరిగిన రాజధాని నిర్మాణ వెనుకబాటుతనాన్ని ప్రత్యక్షంగా తనిఖీ చేశారు. ఇకపై రాజధాని అమరావతి నిర్మాణ ప్రక్రియ మరింత వేగవంతమవుతుందని చంద్రబాబు ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధితో పాటు రాజధాని అమరావతి నిర్మాణం కూడా ఎంతో అవసరమన్నారు చంద్రబాబు. 5 ఏళ్ల క్రితం రాష్ట్ర రాజధాని నిర్మాణానికి ఎంతో ప్రాధాన్యతనిచ్చి నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేయగలిగాము అన్నారు ఆయన. అయితే జగన్ సర్కార్ వచ్చిన తర్వాత రాజధాని నిర్మాణం ఎక్కడికక్కడే ఆగిపోయిందని, గత 5 ఏళ్లుగా రివర్స్ పాలనలో వెనక్కు పడిపోయామని అన్నారు చంద్రబాబు. రాజధాని అమరావతి ఆంధ్రుల కలల రాజధాని అని, రాష్ట్రంలోని ప్రతి గ్రామం నుంచి నీరు మట్టి తీసుకొని వచ్చి అమరావతిలో పట్టణ నిర్మాణం చేపట్టామన్నారు ఆయన. సాక్షాత్తు దేశ ప్రధాని నరేంద్ర మోదీ అమరావతికి వచ్చి రాజధాని నిర్మాణంలో అండగా ఉంటామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. గత 5 ఏళ్ల కాలంలో రాజధాని అమరావతి ప్రాంతంలో ఎన్నో వస్తువులను ఎత్తికల్లారని, కానీ ఆనాడు మన నీరు, మన మట్టి, మన రాజధాని పేరుతో చేపట్టిన కార్యక్రమానికి సంబంధించిన ఆనవాళ్లు అలాగే ఉండడం ఆశ్చర్యం కలిగించిందని అన్నారు చంద్రబాబు. ఈ స్థలానికి ఉన్న ప్రత్యేకత వల్లే ఎవ్వరూ దీన్ని ఏమీ చెయ్యలేకపోయారని అధికారులతో గుర్తు చేసుకున్నారు. ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత పాలనపై మరింత ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. దీనిలో భాగంగా గత 5 ఏళ్ల కాలంలో రాష్ట్రంలో అదృశ్యమైన బాలికలు, మహిళల విషయంపై పోలీసు అధికారులతో ఉప ముఖ్యమంత్రి సమీక్షిస్తున్నారు. దీనిలో భాగంగా 9 నెలల క్రితం అదృశ్యమైన ఓ బాలిక కేసుకు సంబంధించి ఉప ముఖ్యమంత్రి పోలీసు ఉన్నతాధికారులతో స్వయంగా మాట్లాడారు. దీనిపై దృష్టి పెట్టిన పోలీసులు రోజుల వ్యవధిలోనే కేసును ఛేదించారు. బాలిక ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ లో ఉన్నట్టు, ఆమెను రాష్ట్రానికి తీసుకొని వస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రికి పోలీసు ఉన్నతాధికారులు వివరించారు. కాకినాడ జిల్లాలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. ఇప్పటికే కాకినాడ జిల్లా స్థాయి అభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించే అధికారులకు ఆదేశాలిచ్చిన ఆయన ఈ రోజు నగరంలోని పలు ప్రాంతాలను తనిఖీ చేశారు. ఈ నేపథ్యంలోనే సూరప్ప చెరువు సమ్మర్ స్టోరేజ్ ప్రాంతంతో పాటు ఉప్పాడ సముద్ర తీర ప్రాంతాన్ని తనిఖీ చేసి అధికారులకు పలు కీలక ఆదేశాలిచ్చారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లాలో పర్యటిస్తున్నారు. తన నియోజకవర్గం పిఠాపురంలో జరిగిన పని అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన అనంతరం కాకినాడ జిల్లాలోని పలు ప్రాంతాలను పర్యటిస్తూ స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకుంటూ కొన్నింటిని అక్కడికక్కడే పరిష్కరిస్తూ వస్తున్నారు. దీనిలో భాగంగా ఇప్పటికే కాకినాడ జిల్లా అభివృద్ధి పనులపై జిల్లా స్థాయి ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించిన ఆయన అధికారులకు పలికేలకు సూచనలు, సలహాలు అందించారు. ఇక తాజాగా ఈరోజు కాకినాడ నగరంలోని పలు ప్రాంతాలతో పాటు సముద్ర తీర ప్రాంతాలను పరిశీలించారు. నగరానికి సమీపంలోని సూరప్ప చెరువు సమ్మర్ స్టోరేజీ ప్రాంతానికి వెళ్లిన పవన్ కళ్యాణ్ అక్కడ నీటి నిల్వ సామర్థ్యాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ స్టోరేజీ ప్రాంతంలో చేపడుతున్న నీటి శుద్ధి తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఈ ప్రాంతం నుంచి నీటిని ఏ ప్రాంతాలకు పంపిణీ చేస్తున్నారు, ఎలా పంపిణీ చేస్తున్నారు తదితర అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇరిగేషన్ శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులు రూట్ మ్యాప్ల ద్వారా పవన్ కళ్యాణ్ కు వివరాలు అందించారు. అనంతరం సమ్మర్ స్టోరేజీ ప్రాంతంలో మరమ్మతులు ఏవైనా ఉంటే వెంటనే చేయాలని, నీటిని పొదుపు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. అనంతరం అక్కడి నుంచి నేరుగా నగరంలోని ఉప్పాడ ప్రాంతానికి చేరుకున్నారు ఉప ముఖ్యమంత్రి. ఈ సందర్భంగా పలువురు స్థానికులతో పాటు జిల్లా స్థాయి ఉన్నతాధికారులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ఘన స్వాగతం పలికారు. అనంతరం గత కొద్ది రోజులుగా వేగంగా సముద్ర కోతకు గురవుతున్న ఉప్పాడ ప్రాంతాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ ప్రాంతంలో కోతకు గురవ్వకుండా చేపట్టవలసిన చర్యల గురించి అధికారులతో మాట్లాడారు. ఉప్పాడ సముద్ర తీర ప్రాంతాన్ని సంరక్షించుకోవాల్సిన అవసరం ఉందని, కోతకు గురి కాకుండా చేపట్టే చర్యలను మరింత వేగవంతం చేయాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ మోస్తరుగా ఉంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనానికి తిరుమలకు వస్తున్నారు భక్తులు. దీంతో స్వామివారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతుంది. గత 24 గంటల్లో స్వామివారిని 67,398 మంది భక్తులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ ఓ మోస్తరుగా ఉంది. నిన్న తిరుమల శ్రీవారిని 67,398
98 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న తిరుమల దివ్యక్షేత్రానికి వచ్చిన భక్తులలో 26,512 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.09 కోట్లు. గత నెలలో 300 రూపాయలు శీఘ్ర దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ఈ మాసంలో దర్శనాలు కొనసాగుతున్నాయి. టైమ్ స్లాట్ ద్వారా దర్శన టికెట్లు పొందిన భక్తులు నిర్దేశించిన సమయం ప్రకారం క్యూ లైన్లోకి వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. టైమ్ స్లాట్ టోకెన్లు దొరకని భక్తులు కూడా నేరుగా తిరుమల చేరుకొని వైకుంఠం కంపార్ట్మెంట్లో వేచి ఉండి దర్శనాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం తిరుమలలో ఉన్న 16 కంపార్ట్మెంట్లు నిండి ఉన్నాయి. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు 8 గంటల సమయం పడుతుంది. ఇక 300 రూపాయల ప్రత్యేక దర్శనం కలిగిన భక్తులకు 4 గంటల సమయం పడుతున్నట్లు సమాచారం. శ్రీవారి సేవకుల సహకారంతో క్యూ లైన్లలో భక్తులకు అన్నప్రసాదం, తాగునీటిని టీటీడీ నిరంతరాయంగా పంపిణీ చేస్తుంది. సామాన్య భక్తుల కోసం నిత్యం తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసంలో ఎస్ఎస్టీ టైమ్ స్లాట్ టోకెన్స్ జారీ చేస్తుంది టీటీడీ. నడకదారిలో వెళ్లి మొక్కులు చెల్లించుకునే భక్తుల కోసం 15,000 టోకెన్స్ జారీ చేస్తుంది. అలిపిరి మెట్ల మార్గం గుండా తిరుమలకు చేరుకునే భక్తులకు శ్రీ భూదేవి కాంప్లెక్స్ లో, శ్రీవారి మెట్టు వైపు వెళ్లే భక్తులకు శ్రీవారి మొదటి మెట్టు వద్దనే టోకెన్స్ జారీ చేస్తుంది. వీటి న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తొట్టంబేడు మండల సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహాన్ని పరిశీలించిన టీడీపీ సీనియర్ నాయకురాలు బొజ్జల బృందమ్మ. విద్యార్థినీలకు దుప్పట్లు, కార్పెట్లు పంపిణీ. శ్రీకాళహస్తి ఆలయంలో శ్రీ కాలభైరవ స్వామివారి అభిషేక సేవ, ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు. రాష్ట్ర స్థాయి పురస్కారాలకు ఎంపికైన శ్రీకాళహస్తి ప్రభుత్వ పాఠశాల స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులను అభినందించిన ఉపాధ్యాయులు. శ్రీవారి సేవలో భారత మహిళా జట్టు క్రికెటర్లు, దర్శన ఏర్పాట్లు చేసిన టీటీడీ అధికారులు. ఇవి ఇప్పటివరకున్న V2 న్యూస్. నమస్తే.